నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించండి. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని అధికారులు సిబ్బందికి సూచించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. అంగన్వాడీలకు పనిభారం పెంచడం సరికాదు. మనుబోలు, నాయుడుపేట ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన మానవహారం అనంతరం మాట్లాడిన నాయకులు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేసిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా అధ్యక్షుడు సాల్మన్ రాజు తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు, మనుబోలు కొలువైన సాయి మందిరాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. అంగన్వాడీలకు పనిభారం పెంచడం మంచి పద్ధతి కాదని సిఐటియు మండల నాయకులు దేవదానం పేర్కొన్నారు. మనుబోలులోని జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో అంగన్వాడీలతో కలిసి నిరసన మానవహారం చేపట్టారు. మనుబోలులో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో నిరసన తెలుపుతూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు దేవదానం తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీలకు 2G మొబైల్స్ ని ఇచ్చి యాప్లు అప్లోడ్ చేయమంటే వీలు పడడం లేదని, వాటిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినా ఇంకా యాప్ లో డేటాను అప్లోడ్ చేయమంటే వేధించడం సరికాదని తెలిపారు. 5G మొబైల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాత్రిపూట బడులు చెప్పమంటూ ఎంపీడీఓలు వేధిస్తున్నారని, వారికి జీతాలు పెంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీలకు అమలు చేయాలని వారు వివరించారు. ఫోన్లో రావట్లేదు అని చెప్పేసి ఆ ఫోన్లు రిటర్న్ చేశారు. కొత్త ఫోన్లు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచాలని, అదేవిధంగా ఇప్పుడు ఎండిఓలు అంగన్వాడీ టీచర్లను వేధిస్తూ ఉన్నారు. రాత్రిపూటలు కూడా బడి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క అంగన్వాడీ స్కూల్లోనే అక్కడికి వచ్చే పిల్లకాయలందరూ కొంచెం మెమరీ లేనటువంటి పిల్లకాయలు వస్తారు. బాగా వాళ్ళకి విషయం తెలియదు. వాళ్ళు 1, 2 అదేవిధంగా అనేక చీమిడి ఈ విధమైనటువంటి అన్నీ వాళ్ళు అక్కడ వాళ్ళకందరికీ శుభ్రం చేయాల్సినటువంటి హెల్పర్లకి వాళ్ళ పరిస్థితి ఉంది. అవన్నీ చక్కబెట్టుకొని వాళ్ళని చక్కదనంగా ఆడించి వాళ్ళని శుభ్రంగా మళ్ళీ ఇళ్ళకి పంపించేలేకే వాళ్ళ టైం గడిచిపోతూ ఉంది. అవన్నీ మానేసి ఈరోజు మళ్ళీ మీరు రాత్రిపూట బడులు చెప్పండి అంటే ఎక్కడ చెప్పగలరని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు మానవహారాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన మనుబోలు మండల కేంద్రంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అందుకని చెప్పి ఈ పేసీఆప్ రద్దు చేయాలా, వాళ్ళకి వేతనాలు పెంచాలా, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈరోజు స్లిప్పులు పెట్టండమ్మా, ఈ పెట్టండమ్మా, ఈ పెట్టండమ్మా అని అధికారులు మమ్మల్ని ప్రజలు చేస్తున్నారు. ఖచ్చితంగా 5G ఫోన్లు ఇవ్వండి సార్, ఖచ్చితంగా మేము పెడతాము. మేమేమైతే వర్క్ విషయంలో మాత్రం పని చేయకుండా అట్లా ఉన్నాము. కానీ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వర్క్ చేసిన దానికి తగిన ఫలితంగా మాకు జీతాలు కూడా ఇవ్వండి. జీతాలు అవతల తెలంగాణ ప్రభుత్వం 18,000 ఇస్తున్నప్పుడు మాకు మీరు ఏపీ ప్రభుత్వం మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఎన్నిసార్లు రోడ్డు ఎక్కినా కూడా మా బాధలు మీరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు మా దగ్గర టెన్షన్ల దగ్గరకు వచ్చి మీరు హామీ ఇచ్చారు. ఏమంటే మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఒక 1 year అయిపోతుంది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం చేయట్లేదు. ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. మాకు మేము అనుకున్నది 26,000 జీతం మాకు ఖచ్చితంగా కావాలి సార్. ఖచ్చితంగా మీరు స్పందించండి. ప్రభుత్వం 1 సంవత్సరం అయింది వచ్చి కూడా ఇంతవరకు స్పందించట్లేదు. ఖచ్చితంగా స్పందించాలి. అట్లాగే మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి, కానీ ఈ ఏపీలో సంక్షేమ పథకాలు అయితే వర్తించట్లేదు. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులమ్మా, మీకు సంక్షేమ పథకాలు రావట్లేదు అంటారు. ఇప్పుడు మా ఇంట్లో ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆదిశేషయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుగుణమ్మ, శేషమ్మ, రాజేశ్వరి, మునెమ్మ, గౌరీ, శోభ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 138 అనధికార లేఅవుట్లు
1400 ఎకరాల్లో ఉన్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పై వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జేసీ కార్తికేయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 138 అనధికార లేఅవుట్లు ఉన్నాయన్నారు. లేఅవుట్ల వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శులు అవకతవకలకు పాల్పడితే ఖచ్చితంగా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం కలిగిన జీవోను ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన వివరించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, దీనికి అక్టోబర్ 24వ తేదీ లోపల ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఈ టేబుల్ ప్రకారం ఎంతెంత ట్యాక్స్ కట్టాలా, సపోజ్ అప్ టు 100 స్క్వేర్ మీటర్స్ 20%, అంటే ఒక స్క్వేర్ మీటర్కి 300, 100 to 300 స్క్వేర్ మీటర్కి 3000 నుంచి 5000, 100 to 500 5000 నుంచి 10,000. ఇట్లా ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇవన్నీ రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా నేనేం చెప్పానంటే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి 10% ఓపెన్ స్పేస్ వదిలేటట్టుగా, ఇంకా సేల్ కావాల్సిన బ్యాలెన్స్లో 10% ఓపెన్ స్పేస్ వదిలేటట్టుగా చూడండి అని చెప్పాను. అట్లే రోడ్లు వెడల్పు తక్కువ ఉంటే అది కూడా ఈ జీవోలో ఉందంట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యాడ్ చేసుకుని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాను. ప్రధానంగా ఓపెన్ స్పేస్ మాత్రం ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంచుమించు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 138 లేఅవుట్, 1391 ఎకరాలు, అంటే 1400 ఎకరాలు అనాథరైజ్డ్ లేఅవుట్స్, 1400 ఏకర్స్. జిల్లాలోనే ఇదే ఎక్కువ, నెల్లూరు జిల్లాలో ఇక్కడే ఎక్కువ. అందుకని దాంట్లో వెంకటాచలం ఎక్కువ ఉన్నాయి. 72 అనాథరైజ్డ్ లేఅవుట్స్, 817 ఏకర్స్, 817 ఎకరాలు. ఇక్కడ క్లియర్గా ఆ గైడ్ లైన్స్ అన్నీ ఇచ్చినారు. దీన్ని పెట్టుకుని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు మొత్తం అందరూ టీమ్గా, పంచాయతీ సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్తుండా, ఇప్పుడు కూడా వైలేషన్ జరిగితే పంచాయతీ సెక్రటరీస్ కన్నా జాగ్రత్తగా చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. నో కాంప్రమైజ్. ఇప్పటికే ఇన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ వచ్చినాయి. ఈ జీవోని కన్నా వైలేట్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే. నాయుడుపేట సాగరమాల రోడ్డు పనులను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సాగరమాల రోడ్డుకు సంబంధించి రైతులకు సర్వీస్ రోడ్డు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, నెల్లూరు నేషనల్ హైవే పీడీ చౌదరి, తహసీల్దార్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాయుడుపేటలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు నలుపు చీరలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు నాయకులు ముకుంద ఆధ్వర్యంలో నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. యాప్ల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదని వారు వివరించారు. సందర్భంగా నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ గాని ఆయాలు గాని ఈ రోజు మేము ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేశాం. కానీ ఎటువంటి ఫలితం లేదు. ఎందుకంటే మాకు కనీస వేతనాలు అమలు చేయమని మాకు 11,500 మాకు అసలు చాలదు, మా కుటుంబానికి చాలదు. మేము పిల్లలకి కూరగాయలు అవన్నీ బాగా వేసేదానికి మాకు సరిపోతుంది. ఎందుకంటే కూరగాయలు ఒక బిడ్డకి వచ్చి ₹1 అలా అయితే 10 మంది 20 మంది ఉండే పిల్లలకి ఎక్కువ అవుతుంది. వాటికే పెట్టేస్తున్నాం. మా కుటుంబం జరిగేదానికి కనీస వేతనం మాకు ఇవ్వండి, మా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మాకు పల్లెల్లో నెట్ సౌకర్యం లేదు. కొన్ని యాప్లు ఇచ్చారు. ఆ యాప్లకి మాకు నెట్ సౌకర్యం లేక అవి సరిగ్గా సకాలంలో మేము ఆన్లైన్ చేయలేక ప్రభుత్వానికి అధికారులకు మధ్యలో మేము అసలు బ్యాట్ బాల్ తో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీలు బ్లాక్ చీరలతో వాళ్ళ సమస్యలపై నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా యాప్లతో సతమతం అయిపోతున్నారు. గ్రామాలలో పోతే టవర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యాప్ల్ని రద్దు చేయాలని కూడా మేము చెప్తున్నాము. అదేవిధంగా అన్ని ధరలు పెరుగుతున్నాయే కానీ అంగన్వాడీ జీతం మాత్రం పెరగడం లేదు. వచ్చిన ప్రభుత్వం అంతా మమ్మల్ని గెలిపించండి, మీ జీతాలు. లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ కొండంతవి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న ప్రధాన పాత్రదారులు, సూత్రధారులను ఎందుకు గుర్తించడం లేదంటూ వైఎస్ షర్మిల మాట్లాడారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిట్ పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్ పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్ ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం. ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు. చిలకూరు మండలంలో ఉన్న పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా అధ్యక్షుడు సాల్మన్ రాజు కోరారు. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నాయకులు తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, నారాయణ, వెంకటేశ్వర్లు, విక్రమ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజుని నేను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జనరల్ అయినటువంటి గుండాల చంద్రశేఖర్ గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి చిలకూరు మండల ప్రెసిడెంట్ నారాయణ గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి ఈరోజు చిలకూరు మండలంలో మన మండల రెవెన్యూ అధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారిని సాధారణంగా కలవడం జరిగింది. అయితే ఈరోజు కలవడం అనే ఉద్దేశంలో మేము కలిసినటువంటి 8 మాసాల్లో మొదట మేము కలిసి నుంచి ఒక ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈ మండలంలో పరిధిలో ఉండేటువంటి వారికి ఏ విధమైన చేతనైనా సరే, అది ల్యాండ్ పర్పస్ లేకపోతే హౌసింగ్ ప్లాట్ల విషయంలో ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయం చేయమని అడగడం జరిగింది. వారు గత 12 రోజుల క్రితం మేము కలిసినప్పుడు వారు సావధానకంగా స్పందించి నేను మీ ద్వారా ఏదో కార్యక్రమం చేస్తానని మాట్లాడడం జరిగింది. ఆ మాట నెరవేర్పు కొరకు ఈరోజు మేము ఈ రీతిగా వచ్చి సార్ కలిసిన తర్వాత వారు సానుకూలంగా స్పందింపజేశారు. అయితే చిలకూరు మండల పరిధిలో ఉన్నటువంటి మిర్చిరి కాలనీ, ఆ తర్వాత అరుంధతివాడ, అర్జునవాడ, తర్వాత చిలకూరు మండల పరిధికి సంబంధించినటువంటి తిక్కవరం గ్రామం నుంచి వచ్చినటువంటి వారి బాధ్యులకి ఈరోజు వారు సహృదయంతో మనం చెప్పినటువంటి విషయాన్ని ఆలకించి మనం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు సహృదయంతో. నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం అధ్యక్షులుగా గాడిపర్తి జగదల్ నాయుడు, డైరెక్టర్లుగా గ్రంథి సురేష్ బాబు, నాలి పెంచులయ్య ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సొసైటీలో వారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి తదితరులు పాల్గొన్నారు. శుభ సమయంలో ముందుగా ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్నటువంటి జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ ఎప్పుడు కూడా రైతులకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగపడి, ఎందుకంటే రైతులు గతంలో బయట 2 రూపాయలు నుండి 3 రూపాయలు నుండి తెచ్చుకొని వాళ్ళు వ్యవసాయం చేసి ఆ వ్యవసాయంలో వచ్చే డబ్బుల్ని ఆ వడ్డీ కట్టడానికి సరిపోయారు. అందుకని ఎప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటి పనులు చేయాలి. అందుకని ఈరోజు మన ప్రభుత్వం రైతుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా రైతుల్ని మనం బాగా అభివృద్ధి చేయాలి, రైతుకి లాభసాటిగా ఉండాలనే కాన్సెప్ట్తో మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్ నాయుడు రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరికైతే లోన్లు కావాలో వాళ్ళందరూ కూడా తీసిచ్చి మళ్ళా పంటలు వచ్చిన తర్వాత ఆ రికవరీ చేయించే ఏర్పాటు కూడా చేయాలి. ఎందుకంటే గతంలో తీసుకున్నవాడు సరిగ్గా కట్టేవాడు కాదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుండి విడుదల కావడంతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహం ముందు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ప్రీతమ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ బడుగు బలహీన ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 86 రోజులు అక్రమ కేసులతో జైలు నుండి నిన్న విడుదలైన సందర్భంగా ఆయన కోసం అనేక మంది సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో కూడా మా ఇంటి బిడ్డ జైల్లో ఉన్న బాధలతో చాలా మంది బాధపడుతుండారు. అందులో భాగంగా మా నాయకుడు త్వరగా జైలు నుండి రావాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ అనేక దగ్గర మొక్కులు జరిగింది. కసుమూరు దర్గా కానీ ఇక్కడ బ్రహ్మదేవ ఆంజనేయ స్వామి దేవాలయము మరియు షిరిడి బాబాను కూడా మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగా
ఈరోజు బ్రహ్మదేవ గ్రామంలోని శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గత 20 రోజుల క్రితం బ్రహ్మదేవ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఇచ్చేసి స్వామి మీ వద్ద మేము కోరుకుంటా ఉన్నాం, మా దేవుడు మా నాయకుడు కరోనా కష్టకాలంలో పేదల పాలిట పెళ్లిది ఆ మాయను త్వరగా బయటికి రావాలని చెప్పి మొక్కడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బ్రహ్మదేవం ఆంజనేయ విగ్రహం వద్ద ఎంపీపీ గారు, గౌరవ ఎంపీపీ మా సుగుణమ్మ గారు, జడ్పీ సభ్యులు బంది వెంకటరమణయ్య గారు, గ్రామ సర్పంచ్ సుధాకర్ గారు, బషీర్భాయ్, జమీల్భాయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ సర్పంచ్ గడ్డా సుబ్రహ్మణ్యం గారు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా అభిమానంగా ఈరోజు విగ్రహం వద్దకు ఇచ్చేసి అన్న మన మొక్కు ఉన్నాం, మన మొక్కు తీర్చుకోవాలని చెప్పి రాత్రి నుంచి కూడా అందరూ ఫోన్ చేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి అంగరంగ వైభవంలో ఆయన మీద మొక్కున్నటువంటి మొక్కుబడి ఈరోజు టెంకాయలు కొట్టుకొని మొత్తం 101 టెంకాయ కొట్టి ఈరోజు మొక్కును తీర్చుకోవడం జరిగింది. అయితే ప్రజలు, నాయకులు అందరూ కలిసి మా నేత, జననేత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి నిన్న విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. బ్రహ్మదేవ గ్రామం ప్రజలందరూ కలిసి మా నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజలకు పనిచేసే నాయకుడు. ఆ నాయకుడిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నారు కాబట్టి దొంగ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, దొంగ కేసులు ఏ కేసులు పెట్టినా నాయకులు కానీ, మా నాయకుడు కానీ, ప్రజలు కానీ భయపడ్డు. ఎప్పుడు మా నాయకుడు ప్రజల ముందు నిలబడి ప్రజల కోసం పోరాడే నాయకుడిని ఎన్ని రోజులు మీరు జైల్లో పెట్టినా. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు కోటేశ్వరరావు గౌడ్, సునీతమ్మ, వారి కుమారుడు జగదీష్ గౌడ్, కోడలు సుజిత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించండి. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని అధికారులు, సిబ్బందికి సూచించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. అంగన్వాడీలకు పనిభారం పెంచడం సరికాదు. మనుబోలు, నాయుడుపేట ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన మానవహారం. అనంతరం మాట్లాడిన నాయకులు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేసిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా అధ్యక్షుడు సాల్మన్ రాజు తదితరులు.
సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు మనుబొల్లు కొలువైన సాయి మందిరాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.